జీవిత సంస్కృతం కార్యక్రమానికి స్వాగతం. దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చివరిలో ఒక 2 నిమిషాలు కూర్చుని వెళ్తారు. అది సాంప్రదాయం. ఎందుకంటే ఆ కూర్చున్నప్పుడు ఈ విధంగా పఠించాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వర. అంచెమందు బాధలు లేనటువంటి సునాయాసమైనటువంటి మరణం కావాలి. పరాధీనము దైన్యం కాకూడదు. జీవితంలో చివరిలో ఎవరి మీద ఆధారపడి అయ్యా బాబు అనుకుంటూ దీనంగా బతకూడదు. కాబట్టి జీవనాన్ని దయతో నాకు ప్రసాదింపము, మరియు అవసాన దశ యందు నీ దివ్య సాన్నిధ్యమైనటువంటి పరమ పదాన్ని వసంగము. దేవా, ఇది తప్ప నాకు అన్యమేదీను నాకు వలదయ్యా. నేనేదో కోట్లు సంపాదించి కట్టుకుపోదామనేటువంటి కోరిక లేదు. హాయిగా ఆయాసం లేనటువంటి మరణం, దీనత్వం లేనటువంటి జీవితం, అలాగే చివరిలో తమ యొక్క పరమపదం సాన్నిధ్యం, ఇవే నేను కోరుతున్నాను స్వామి అని చెప్పి దైవాన్ని ఆ మెట్ల దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థించి వెళ్ళటం అనేది హిందూ ధర్మం యొక్క ఆచారం.